ఓసారి రీఇన్వెంటింగ్ ది వీల్. మన పెద్దలు చేసినటువంటి సైన్స్ ని మళ్ళా తిరిగి దాన్ని మనం అందరం కొనసాగించే పరిస్థితికి వస్తున్నాం. ఏది కూడా ఒక ఎకో సిస్టమ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ కు కావలసినటువంటి నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ ని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ పీస్ మీల్ గా ఉంది, కొంతమందికి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలన్నీ తీసుకుని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను, చాలా ఇంప్రెస్ అయ్యాను. నా మనసులో ఏదైతే ఉందో దానికి దగ్గరగా అందరూ పనిచేసే పరిస్థితికి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముందు పొలం చూశాను, కృష్ణమూర్తి అయితే చాలా హ్యాపీగా నేను ఏటీఎం చేస్తున్నా, ఎనీ టైం మనీ, నెలకు 30,000 35,000 సంపాదిస్తున్నా, ఈ క్రాప్లు కూడా 9 రకాలు వేశాను, ఎప్పుడు డబ్బులు కావాలంటే ఇప్పుడు పంట వస్తా ఉంది, నేను బయట పోయే పని కూడా లేదు, పంట కొని ఊర్లో పెడితే హార్ట్ కేక్ మారిగా అందరూ తీసుకెళ్తున్నారు, నాకు డబ్బుల కంటే మా ఊర్లో అందరి ఆరోగ్యం కోసం ఈ పంట ఇస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉందని సోషల్ కాస్ట్ తో మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు. వాళ్ళ కుటుంబం అంతా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి వరుసగా చూసుకుంటూ వచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం. ఇప్పుడే ఒక చెల్లెమ్మ మాట్లాడింది, టీటీడీకి బెల్లం సప్లై చేస్తూ 6-7 లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు 3 ఎకరాల్లో. కొంతమంది ఇప్పుడే ఒక లెక్చరర్ గా పనిచేసి ఉద్యోగం ఉన్నప్పుడు అంత ఆనందపడ్డాడో లేదో గాని ఈరోజు వ్యవసాయం చేసి దానికంటే ఆనందం ఎక్కువ పడే పరిస్థితికి వచ్చాడు. ఆ హ్యాపీనెస్ అక్కడ కనపడొస్తుంది. ఇలాంటివి డిఫరెంట్ స్టోరీస్ వచ్చాయి. అక్కడ నేను చూసిన తర్వాత డిపార్ట్మెంట్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మన రాష్ట్రంలో పండించే నేచురల్ ఫార్మింగ్ డేటా అంతా కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు. ప్రాసెస్ అంతా కంప్యూటరైజ్ చేశారు. దాని తర్వాత దీన్ని ఒక ఎకో సిస్టమ్ కింద మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసి, మార్కెటింగ్ కూడా కంప్యూటరైజ్ చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ చేశారు. చాలా సంతోషం. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఎప్పుడేమనేవాడినంటే ప్రపంచం అంతా ఉంది, మన దగ్గర డేటా ఉంది, ఇది హిస్టారికల్ డేటాగా తయారవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అప్లికేషన్ పెట్టగలిగితే ఇంకా మనం ప్రిసిషన్ తో ముందుకు పోయే అవకాశం వస్తుంది, రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం వస్తుంది. మూడోది డేటా అంతా కూడా సెల్ ఫోన్ ద్వారా గాని, అదే మరి డ్రోన్ ద్వారా గాని, రైతులు డాక్యుమెంట్ చేయడం గాని, ఇవన్నీ చేయగలిగితే రియల్ టైం డేటా వస్తుంది. ఈ 3 అప్లికేషన్ చేయగలిగితే వండర్స్ జరుగుతాయని చెప్పి నేను ఆశించేవాడిని. అది ఈ రోజు